సో మీరు విన్నారు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన అంశం. ఆ మాటకొస్తే దేశానికి, ప్రపంచానికి సంబంధించిన అంశం. కాకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నోయింగ్ ప్రిటీ వెల్ ఆయనకి హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఒత్తిళ్లుంటాయి. నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా. అయినా కూడా ఆయన ముందుకు కదిలారు. ఆయన కదులుతుంటే ఆయనకి బంధం వేసే కార్యక్రమం అయితే నడుస్తుంది. రకరకాల చేతబడులు, బాణామతులు, చిల్లంగులు అన్ని జరుగుతున్నాయి ఆయన మీద. కానీ ఆయన ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ముందుకెళ్లే క్రమంలో ఇంకా అంటే మైనారిటీస్ అపీస్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధానమైన బలము అదే, బలహీనత కూడా అదే. ఈ క్రమంలో మజ్లిస్ ని వదిలేసే అవకాశం అలాంటి సూచన ఏమైనా కనిపిస్తున్నాయా? మజ్లిస్ వాళ్ళ అక్రమ కట్టడాల మీద. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో, ఎస్పెషల్లీ టు ఇండియా నెక్స్ట్ ఛానల్. మొట్టమొదటిగా మనం ఈ విషయం ఏదైతే హైడ్రా అన్నారో అది డెఫినెట్గా పార్టీలకు అతీతంగా అందరం కూడా హర్షించదగ్గ విషయం అండి. రాజకీయ పార్టీలను మనం పక్కన పెడితే మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే పర్యావరణ పరిరక్షణ, అట్లాగే మన ఉండే ఏరియాస్ కానీ కాలనీస్ కానీ ఇవన్నీ కూడా శుచిగా ఉండాలని, చెరువులు బాగుపడాలని, చెరువులు శుభ్రంగా ఉండాలని, మనం తాగే నీరు శుభ్రంగా ఉండాలని, మనం పీల్చే గాలి శుభ్రంగా ఉండాలని మనందరం కూడా కోరుకుంటాం. ఏ రాజకీయ పార్టీ ఏ స్టేట్లో ఉన్నా కూడా బేసిక్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మనందరం కూడా ఇంత కష్టపడి రూపాయి సంపాదించుకుని మన కాళ్ళ మీద మనం నిలబడి రేపొద్దున ఫ్యూచర్కి మనం ఏమి ఇస్తున్నాం అన్నది ఆలోచించినప్పుడు గ్రీన్ ఎనర్జీ అని, గ్రీన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అని ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు యాక్టివ్గా వీటికి స్థలాలు కేటాయించడము, వీటి గురించి ఆలోచించడము ఇవన్నీ కూడా చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ హైడ్రా గురించి మనం మాట్లాడితే కనుక ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకున్న ఈ పేరు ఏదైనా కూడా డెఫినెట్గా ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రతి పార్టీ కూడా పార్టీలకు అతీతంగా మనందరం కూడా హర్షించదగ్గ విషయం. కానీ ఇది ఎంత మటుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరి ద్వారా ఇది నడిపిస్తున్నారు, ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మనకు బహిర్గతం కావాలి అంటే కొద్దో గొప్ప వాళ్ళ కార్యాచరణ మనం చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసిన తర్వాత కానీ చెప్పలేమండి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అస్త్రం తీసుకున్నా కూడా ఫస్ట్ టార్గెట్ వాళ్ళది ప్రత్యక్ష పార్టీని అటెండ్ వాళ్ళని టార్గెట్ చేయడంకే వాడుతున్నారు అన్నది మనకి ఏ స్టేట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, మొట్టమొదటిగా ప్రతి ఒక్కళ్ళ బుర్రలోకి వచ్చేది అదే పాయింట్. సో ఈ రోజున ఏదైతే కేటీఆర్ గారు ఫామ్ హౌస్ అని టార్గెట్ చేశారో, ఏదైతే అన్ని రాజకీయ పార్టీలనే మేము సమానంగా చూస్తున్నాము, ఎవరు కబ్జా చేసినా మాకు ఒకటే అని, అందరి మీద మేము ఒకటే రకంగా చూస్తున్నామని ఏదైతే ఈ మాటలు చెప్తున్నారో అది డెఫినెట్ గా మైనారిటీలో ఉన్న ఓవైసీ వాళ్ళ కాలేజీలు ఎప్పుడైతే పడగొడతారో అప్పుడే వాళ్ళు నిజంగా నిబద్ధతతో కూడిన పని చేస్తున్నారని చెప్పి మేము కూడా హర్షిస్తామండి. కానీ ఇవన్నీ జరగడానికన్నా ముందు వాళ్ళు చెప్పే ఒక స్టేట్మెంట్ ఏంటంటే విద్యాపరంగా మేము ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఈ అకాడమిక్ ఇయర్ అయిపోనివ్వండి, అయిపోయిన తర్వాతనే మేము ఏ కాలేజీలో అయినా ముట్టుకుంటాము, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. డెఫినెట్ గా అది కూడా ఒక పాయింట్ ఏనండి. వి సపోర్ట్, మాకేమి ఎట్లా అయితే అంటే ఆ విషయంలో మీరు అన్న మాటతో నేను కూడా ఏకీభవిస్తున్నా. చాలా మంది బిలో పవర్టీ లైన్ లో పనిచేసే సినిమా కార్మికులకి రోజు 2 కోట్ల అన్నం పెట్టించడం కోసం నాగార్జున గారు ఎంతో కష్టపడి కట్టించుకున్న కన్వెన్షన్ ద్వారా వాళ్ళకి వచ్చే ఉపాధి అవకాశాలని దెబ్బతీయడం కూడా తప్పేగా ఆ మాటకు వస్తే. అది తప్పైతే ఇది కూడా తప్పే కదా. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే అది కూడా కరెక్టే కదా. కరెక్టే. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మనం ఏమి అనలేకుండా ఏ సభ్య సమాజం మనల్ని నిందించే మాట అనకుండా వాళ్ళు ఒక అస్త్రం అడ్డం పెట్టుకున్నారు. ఏంటంటే అకాడమిక్ ఇయర్ అయిపోనివ్వండి అని ఒక మాట అన్నారు. సో ఇప్పుడు మనం కనుక కూర్చుని వాదించడం మొదలెడితే అదేమవుతుంది, అది అయ్యో పలాని పార్టీ వాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెట్టదలుచుకున్నారు, ఇది ఒక రాజకీయ పార్టీగా ఒక అస్త్రంగా వాడుకొని మాట్లాడుతున్నారు, ఇవన్నీ అనే ఛాన్స్ ఉంటుంది. కనుక డెఫినెట్ గా ఒకటండి, మైనారిటీ అయినా ఓసీలైనా బీసీ ఎస్సీ ఎస్టీలైనా ఎవరైనా కూడా అందరూ ఓట్లు ఇస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రభుత్వంలోకి వస్తుంది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అందరినీ సమానంగా చూడాలి, అందరికీ ఒకటే రకంగా న్యాయం చేయాలని మనం కోరుకుంటున్నాం. ఈ రోజున ఏదైతే కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉందో దాన్ని టార్గెట్ చేస్తున్నారో అది ప్రతిరోజు పూట ప్రతి 10 నిమిషాలకి పెయిడ్ యాడ్ లాగా టీవీలలో వేయడం, అట్లాగే హరీష్ రావు గారు సిద్దిపేటలో ఇన్ని ఎకరాలు కబ్జా చేశారు, అన్ని ఎకరాలు కబ్జా చేశారని చెప్పి ఆయన టార్గెట్ చేయడం, ఇలా ప్రత్యేకంగా ఒక పార్టీకి సంబంధించిన సభ్యులను టార్గెట్ చేసి
టీవీలలో పెయిడ్ యాడ్లు వేసినట్టుగా వాళ్ళ మీద బురద చల్లటం అనే కార్యక్రమం, దీన్ని డెఫినెట్ గా మేము ఖండిస్తున్నాము. ఎవరు ఫామ్ హౌస్ల సంగతి వస్తే కనుక ఏ రాజకీయ పార్టీలో ఏ ఎమ్మెల్యేలకు ఫామ్ హౌస్లు లేవు, ఏ ఎంపీలకు ఫామ్ హౌస్లు లేవు. ఈ రోజులలో చిన్న చిన్న లీడర్లుగా ఉన్న వాళ్ళకు కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి. కానీ నిజంగా వాళ్ళు వీళ్ళన్న బఫర్ జోన్లలో కట్టారా, లేదా నిజంగా వాళ్ళు కొనుక్కున్న దాంట్లో కట్టారా అన్నది మనకు ప్రభుత్వం ద్వారా ఒక తెల్ల కాగితం, గవర్నమెంట్ తరఫున ఒక కాగితం తీసుకొచ్చి, ఇదిగోండి ఇది మేము ప్రూఫ్ తీసుకొచ్చాము, ఇది నిజంగానే బఫర్ జోన్ లో ఉంది అని మన ప్రూఫ్ చూపించిన తర్వాత పడగొట్టాలి. కానీ ముందొత్తుకునే బుల్డోజర్లను తీసుకెళ్లి అక్కడ పెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి, ఇదిగోండి మీకు పడగొడుతున్నాం, ఇన్ని కోట్లు పార్టీ ఫండ్ ని సంపాదించుకునే కార్యక్రమం ఇదైతే కనుక డెఫినెట్ గా మేము ఈ కార్యక్రమాన్ని ఖండిస్తున్నాము. మొట్టమొదటిగా నేను చెప్పదలిచింది, వీళ్ళు ఎన్ని రకాలుగా ఏ కార్యక్రమాలు చేసినా కూడా నిజంగా నిబద్ధతతో మీరన్నట్టు పేదరిక పాలన చేయదలుచుకుంటే 6 గ్యారంటీలు చెప్పారండి. ఇప్పటి వరకు పేదలకు ఏ గ్యారంటీ అందింది? సిలిండర్ 500కి సిలిండర్ అన్నారు. 100 మందిలో నేను అడిగితే ఇద్దరికి ముగ్గురికి మాక్సిమం 10 మందికి తప్ప 500 సిలిండర్ రావటంలా. బస్ అన్నారు, బస్ వస్తుంది మేడం. అంటే వీ క్యాన్ట్ ఎక్స్పెక్ట్ మిరకల్స్ టు హ్యాపన్ ఓవర్ నైట్. పదేళ్ళు మీరు పరిపాలించారు. 10 ఏళ్ళు మీరు పరిపాలించారు. ఒక నిమిషం మీరే మాట్లాడదు. 10 ఏళ్ళు మీరు పరిపాలించారు, బీఆర్ఎస్ పరిపాలించింది. మీరు 10 ఏళ్ళలో చేయలేంది రేవంత్ రెడ్డి గారు 6 నెలల్లో మీరు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు? అట్లీస్ట్ ఆయన ఇండిపెండెంట్ గా కొన్ని డెసిషన్స్ తీసుకుని ముందరకు వెళ్తున్నారు. యూ నీడ్ టు వెల్కమ్ దట్. డెఫినెట్లీ వీఆర్ వెల్కమింగ్ సార్. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చిన తెల్లారో మర్నాడు మేము ధర్నాలకు రోడ్ల మీదకి రాలేదు కదా. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ 8 months నిండిపోయింది. 9 నెలలకు వచ్చారు. 9 నెలలకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మేము ఏది ఇంకా వి వాంట్ టైం అంటే ఇప్పుడు ఈ హైడ్రా లాంటి ప్రతి నెల ఒక కొత్త 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 తీసుకొస్తున్నారండి, జస్ట్ టు డైవర్ట్ ద పబ్లిక్ క్రౌడ్. ఇప్పుడు మీకు అర్థమవుతోంది విషయం కూడా. నేను అనేది ఏంటంటే, నిజంగా పేదల ప్రభుత్వం అయితే ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి, 2 ఇవ్వండి చాలు. మీరు ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? వైట్ రేషన్ కార్డులు ఎంతమందికి వచ్చినాయండి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి కూడా ఈ రోజున హోల్డ్ లో పెట్టారు. పెన్షన్లు హోల్డ్ లో ఉన్నాయి. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్లు రావట్లేదు. ఎంతో మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకున్న వాళ్ళు ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు. అదేంటంటే ఫండ్ లేదంటున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు మనకున్న కాలనీస్లలో ఎన్నో కమ్యూనిటీ హాల్స్లలో బిల్డింగ్ లో సగంలో ఫండ్ ని దారి మళ్లించిన మీ పార్టీ నాయకుల గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. ఒకసారి మీరు లేవనెత్తిన అభ్యంతరాల మీద అంబాసిడర్ వినోద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఎస్ వారు ఏమంటారో చూద్దాం.